फिल्म के शुरू में ही एक सीन है जहां पाकिस्तान में एक सिख आदमी को फेक ब्लास्फेमी चार्जेस पर जिंदा जला दिया जाता है। मॉब जो वहां मौजूद है वो सर तन से जुदा के नारे लगा रहा होता है। पॉइंट ये नहीं है कि पाकिस्तान में असल में ऐसी घटनाएं होती हैं या नहीं। पॉइंट ये नहीं है कि पाकिस्तान में असल में ऐसी घटनाएं होती हैं या नहीं। पॉइंट ये है कि अगर बीजेपी की एडवर्टाइजमेंट करनी है तो उसमें मूड सेट हिंदू मुसलमान के बीच नफरत फैलाकर ही किया जाएगा। దురంధర్ 2 మీద ధృవ టట్టి అనే ఒక ఎదవ కౌంటర్ ఇచ్చి దాని గురించి మాట్లాడతాడు. ఈ ధృవ టట్టిని చాలామంది జర్మన్ షెపర్డ్ అంటారు, కానీ కుక్కల్ని ఇన్సల్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, అట్లాని పురుగుల్ని కూడా ఇన్సల్ట్ చేయడం ఇష్టం లేదు, కానీ జర్మన్ పురుగు అందాం. అంటే టాయిలెట్ల మీద కూర్చునే పురుగు ఉంటుంది కదా, అదనమాట. సో దురంధర్ 2లో ఒక సీన్ ఉంటుందండి. దాంట్లో బ్లాస్ఫెమీ అని, అంటే మా ప్రవక్తని మా మతాన్ని ఇన్సల్ట్ చేశారు అని ఒక సీన్ వచ్చి, ఆ సీన్లో ఒక సిక్ హస్బెండ్ అండ్ వైఫ్ని కాల్చి చంపేస్తారనమాట సినిమాలో. సో ఈయనేమంటున్నాడు అంటే, అలా జరుగుతుండొచ్చు పాకిస్తాన్లో, కానీ దాన్ని చూపెట్టడం బీజేపీ ప్రాపగండా అంట. అంటే అది చూపెడితే హిందువుల మధ్యలో ముస్లింల మధ్యలో గొడవలు వస్తాయన్నమాట. అంటే ఇది ఏం లాజికో నాకు అర్థం కాలేదు. కాల్చొచ్చు, పాకిస్తాన్లో హిందువులని సిక్కులని మా ప్రవక్తని దూషించాడు, మా మతంలో దూషించాడు అని కాల్చొచ్చు అనమాట. కానీ అది చూపెడితే మాత్రం బీజేపీ ప్రాపగండా అయింది. హిందూ ముస్లిం కొట్లాడలేదు. చేస్తే ప్రాబ్లం కాదు, చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, దాంతో వీడికి ప్రాబ్లం లేదనమాట. కానీ చూపెట్టొద్దు అనమాట. చెప్పుతో కొట్టాలి ఇలాంటి ఎదవల్ని. ప్రపగండా అంతా తెల్లారితే ఈడు చేసి సినిమాని ప్రపగండా అంటాడు ఈడు ఎదవ. ఈడు ఏ షిట్టు మీదనైతే కూర్చొని ఉన్న పురుగో ఆ షిట్టులో చెప్పుల్ని అదిలి ఈయన దౌడని పగలగొట్టాలి. అరే ఎదవ, చేస్తే తప్పు కాదారా, చేసిన దాన్నే చూపెడితే తప్పయిందా? కాశ్మీర్లో కొన్ని వేల మందిని చంపేసి 4 నుంచి 5 లక్షల మంది పండితుల్ని పంపిస్తే తప్పు కాదు, కానీ కాశ్మీర్ ఫైల్స్ మాత్రం తప్పు, ప్రపగండా. ఎవరి డబ్బులు తీసుకొని పనిచేస్తారా మీరు? ఎవరి గులాంగిరి చేస్తారు? ఇంత నిస్సిగ్గుగా మాట్లాడడానికి నోరు ఎట్లా వస్తుందిరా మీకు? అన్నం తిన్నారా, గడ్డి తింటారా, పెంట తింటారా?